ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే. ఏంటక్క ఇది? నిజం చెప్పు కృష్ణ, నీ మనసులో ఉన్నది చెప్పు. అందరిలో రాధా గారి మీద నీకున్న ప్రేమ నాటకమని చెప్పావు కదా, అది నిజమో కాదో చెప్పు. చెప్పు కృష్ణ. అక్క, నేను రాధా గారిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. మరి అంత ప్రేమించిందానివి ఎందుకే అందరిలో నాటకమని చెప్పావు? చెప్పు కృష్ణ. కన్నీళ్ళు వచ్చి ఎంత ప్రేమని నీ మనసులోనే దాచుకుని నాటకమని ఎందుకు చెప్పావు? నీ ప్రేమని ఎన్నోసార్లు నీ మొహంలో చూశాను, అందుకే ఇంత గట్టిగా అడుగుతున్నాను. ఎందుకు అందరి ముందు అలా చెప్పావు? నీకోసమే అక్క. ఈ రోజు నేను అందరిలో అలా చెప్పకపోయి ఉంటే ఏం జరుగుండేదో తెలుసా అక్క? నువ్వు గనక రేపు నిశ్చితార్థంలో మీ బూటకపు ప్రేమ గురించి బయట పెట్టకపోతే మీ అక్క విష్ణు ఉంది కదా, అదింక శాశ్వతంగా మీ పుట్టింట్లోనే ఉంటుంది. నువ్వు నేను చెప్పినట్టు నీ ప్రేమ నాటకమని అందరి ముందు చెప్పకపోతే ఈ డైవోర్స్ పేపర్స్తో మీ అక్కని శ్రీకాంత్ని శాశ్వతంగా విడదీసేస్తాను. నేను అలా చెప్పకపోయి ఉంటే వాళ్ళు నిన్ను శ్రీకాంత్ని విడదీస్తామన్నారక్క. నా కాపురం కోసం నీ ప్రేమని చంపేసుకున్నావా? నాకు నీకంటే ఏదో ఎక్కువ కాదక్క. నా వల్ల అందరి ముందు ఎన్ని మాటలు పడ్డావు. చివరికి అమ్మా నాన్న కూడా నిన్ను తిట్టారు. నేను ఒక రకంగా రాధా గారితో నాటకం ఆడదామని ఒప్పుకున్నానక్క. కానీ నాకు తెలియకుండానే నేను రాధా గారిని ప్రేమించేశాను. నా ప్రేమని పోరాడి మరీ గెలిపించి మమ్మల్ని ఒక్కటి చేశావు. కానీ నీ ప్రేమని నా వల్ల నువ్వు త్యాగం చేయాల్సి వస్తుంది. నువ్వు చేసిన పని వల్ల రాధా గారిని ఆ శిఖర పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయింది. ఏదో ఒకటి చేసి నీ ప్రేమని నిలబెడదామే. అక్క, నాది వన్ సైడ్ లవ్. రాధా గారు నన్ను ప్రేమించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయనకి పెళ్ళిళ్ళ మీద ప్రేమ మీద అస్సలు నమ్మకం లేదక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.